ఆల్ ఇండియా ప్రోగ్రామ్ గా స్వీకరించి కొంచెం వాల్యూమ్ తక్కువ చేయండి, మరి రీసౌండ్ వస్తుంది. ఆల్ ఇండియా ప్రోగ్రామ్ గా స్వీకరించి మేడ్చల్ జిల్లాలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి నాయకులు, అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, కులశేఖర్ గారు, మిగతా నాయకులందరూ కూడా నమస్కారాలు. మరి ఈ కార్యక్రమాన్ని రోహిత్ చౌదరి గారితో మొదలుపెట్టి రోహిత్ చౌదరి గారిని, కన్నా రోహిత్ చౌదరి గారిని మాట్లాడుతుందా కోరుతాం. మన మంత్రివర్యులు, మన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఏఐసిసి అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో మన యువ నాయకులు పెద్దలు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మన రాష్ట్ర ఇన్ఛార్జ్ పెద్దలు మీనాక్షి నటరాజన్ గారి ఆధ్వర్యంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ నుంచి ఈ జై హింద్ యాత్రకు సంబంధించి ప్రత్యేక ఆహ్వానితులుగా ఈరోజు మన ప్రాంతవాసి, ఎక్స్ సర్వీస్ మెన్గా ఈరోజు దేశ సరిహద్దులో పనిచేసిన మన గౌరవ మంత్రి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఈ జై హింద్ యాత్రకు సంబంధించి ప్రత్యేకంగా వారు రావటం జరిగింది. వారితో పాటు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎక్స్ సర్వీస్ మెన్ సంబంధించిన అధ్యక్షులు రోహిత్ చౌదరి గారు, సహచర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారితో పాటు పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు, మధు యాష్కి గౌడ్ గారు, వేదికపై ఆసీనులైన గౌరవ శాసన సభ్యులు, గౌరవ శాసన మండలి సభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారితో పాటు హనుమంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఈ కుతుబుల్లాపూర్ సంబంధించిన మిత్రులందరికీ, సోదరులకు, సోదరిమణులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన మనము మొన్న భారతదేశానికి సంబంధించిన మన సైనికులు వీర సాహసంతో పాకిస్తాన్కు సంబంధించిన టెర్రరిస్ట్ స్థావరాలపై దాడి చేసి అనేక మంది మన సరిహద్దులని కాదు, మన దేశానికి సంబంధించిన సంరక్షణకు సంబంధించి గొప్ప త్యాగాలు చేసిన వారికి ఈరోజు అనేక సందర్భాల్లో మన రాహుల్ గాంధీ గారు కానీ, పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారు కానీ దేశానికి వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా దేశానికి సంబంధించిన సంరక్షణకు విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ మనం నిలబడాలని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, దేశ ప్రజలందరికీ కూడా వారు సందేశాన్ని ఇవ్వటం జరిగింది. ఆనాడు మీరు గుర్తుంచుకుంటే 1970 కాల హయాంలో మన నాయకురాలు ఇందిరాగాంధీ గారు దేశానికి సంబంధించిన పరువును, ఎంత పెద్ద సామ్రాజ్యవాద దేశమైనా మనకు చెప్తే ఊరుకోము, మనకు మనమే సాటి అని గొప్పగా నిలిచిన ధైర్యశాలి ఇందిరాగాంధీ గారు ఈరోజు వారిని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ సందర్భంలో జై హింద్ యాత్ర నిర్వహించాలి. సైనికులు ఎవరైతే దేశ సరిహద్దులో పనిచేసి అన్ని దళాలకు సంబంధించిన వారికి మేము ఉన్నాము, మీ పరంగా ఉన్నాము, ఆగే బడో అని ఒక సందేశాన్ని ఇవ్వడానికి మీరు చేసిన ఒక ప్రధానమైన కార్యక్రమానికి నిజంగానే దేశ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు చెప్పాలనే ఒక ఉద్దేశంతో
దేశానికి సంబంధించిన పరువును తాకట్టు పెట్టొద్దని ఒక సందేశాన్ని ఇవ్వాలనే తలంపుతో ఈరోజు జై హింద్ యాత్ర నిర్వహించే కార్యక్రమ భాగంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ పిసిసి అధ్యక్షుల వారు కానీ మన ఇన్ఛార్జ్ మంత్రులు మరి మీనాక్షి నటరాజన్ గారు కానీ ఈరోజు రోహిత్ చౌదరి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అందరూ రావడం జరిగింది. మరి మనం అందరం కూడా ఈరోజు మనం నిలబడి దేశానికి సంబంధించిన ఏ అంశానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ మన త్యాగమూర్తులైన ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఈరోజు మరి దేశాన్ని గురించి స్వాతంత్రానికి సంబంధించి పోరాడిన జవహర్లాల్ నెహ్రూ గారు వారందరినీ కూడా స్మరిస్తూ ఒక స్ఫూర్తిగా నిలబడే ఒక కార్యాచరణ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ఈ జై ఆంధ్రకు జై హింద్ యాత్రకు వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు జై హింద్ యాత్రలో భాగంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మాజీ పిసిసి అధ్యక్షులు హనుమంతరావు గారు, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, శాసనసభ్యులు, ఏఐసిసి నాయకులు, ఏఐసిసి నుంచి వచ్చినటువంటి రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ రోహిత్ చౌదరి గారు, అదేవిధంగా మధు యాష్కి గౌడ్ గారు, వేదిక మీద ఉన్న అందరికీ ఇక్కడికి వచ్చేసి అందరికీ కూడా ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మన నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తరఫున చెప్పడం జరిగింది. భారత ప్రధానిగా భారతదేశ ఐక్యతకు సంబంధించి భారతదేశ అంతర్గతంగా భద్రతకు సంబంధించిన విషయంలో భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అందుకు మద్దతునిస్తామని చెప్పినారు. యుద్ధానికి సంబంధించి కానీ లేదా భారతంలో కశ్మీర్లో జరిగిన పహల్గాం సంఘటనకు సంబంధించినటువంటి మరి సంఘటన మీద తీసుకునే చర్యలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన భారత ప్రభుత్వానికి అండగా నిలిస్తే భారత ప్రజలందరి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా ఈరోజు ఒక ట్విట్టర్ తోటి యుద్ధాన్ని లేదా ఆ యొక్క దాడులను ఆపేసి తానేదో గొప్ప పనిచేసినట్టుగా తిరంగా యాత్ర పేరు మీద ఈరోజు మళ్ళీ ప్రజల్లో కోల్పోయిన సానుభూతిని తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోంది. గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న నాడు ఒక సైనికుడికి నష్టం జరిగితే ఈ చాతగాని ప్రధానమంత్రి ఎందుకన్నారు. ఇవాళ దేశంలో మన దేశ భూభాగంలో వచ్చి మహిళలను పక్కన ఉంచి వాళ్ళ కందాల ముందు భర్తలను చంపుతుంటే కూడా చాతగాని ఈ దద్దమ్మ ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి 56 ఇంచుల ఛాతి ఎక్కడ పోయిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. ఆనాడు పుల్వామా సంఘటన, దానికంటే ముందు ఇంకొక సంఘటన, ఈ సంఘటనలను రాజకీయంగా వాడుకుంటూ పబ్బం గడుపుకునే సందర్భంలో వాస్తవాలను దేశ ప్రజలకు చెప్పాలని ఈరోజు జై హింద్ యాత్ర జరుగుతూ ఉంది. పెద్దలు మాట్లాడతారు. మనం ఒకటే ఎక్కడికి వెళ్ళినా భారత ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ ఆర్భాటాలకు, అట్టహాసాలకు, అబద్ధ ప్రచారాలకు మాత్రమే తప్ప వాస్తవికంగా భారతదేశ అంతర్గత లేదా పక్కన అంతర్జాతీయ సంబంధాలకు సంబంధించి వైఫల్యం పొందిన విషయాన్ని చాటి చెప్పేలా ప్రయత్నం చేయాలని కోరుతూ మరి పెద్దలందరికీ నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఏఐసిసి సభ్యులు రోహిత్ చౌదరి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. जय हिंद साथियों। जितनी यहां पर जोश है उसकी आवाज थोड़ी कम है। जय हिंद साथियों, धन्यवाद। आज इस जय हिंद सभा में उपस्थित हमारे एआईसीसी से इंचार्ज पूर्व मेंबर ऑफ पार्लियामेंट मीनाक्षी नटराजन जी, हमारे बहुत ही
लोकप्रिय मुख्यमंत्री भाई रेवंत रेड्डी जी, जिनका करिश्मा दिखाई देता है, हमारे तेलंगाना प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष महेश गौड़ जी, हमारे बहुत ही जुझारू और हमारे सीनियर रहे आपके बड़े ही प्रिय ग्रुप कैप्टन उत्तम रेड्डी साहब, जिन्होंने सेना में जो दमखम दिखाया है वो दमखम आज आपके बीच में भी दिखा रहे हैं। हमारे मंत्री श्रीधर बाबू जी, मंत्री पूनम जी, और जो राहुल गांधी जी कहते हैं उनकी कांग्रेस के बब्बर शेर और बब्बर शेरनियां जो हमारे सामने बैठे हैं, उनका बहुत बहुत स्वागत। और आज की इस जय हिंद सभा के अंदर जो हमारे सैनिकों, पूर्व सैनिकों का जो हुजूम यहां पर उपस्थित है, उनके परिवारों का हुजूम यहां पर उपस्थित है, उसको सैनिक का बहुत बहुत सलाम। साथियों, आपने पिछले 1 महीने के अंदर देश के अंदर देखा कि किस तरह से 22 अप्रैल को पहलगाम के अंदर चुन कर 40 मिनट तक नरसंहार किया जाता है। कांग्रेस पार्टी ने, राहुल गांधी जी ने, खड़गे जी ने कांग्रेस वर्किंग कमेटी को तुरंत बुलाया और कहा कि हम इन आतंकवादियों को और आतंकवादियों के आकाओं को सबक सिखाना चाहते हैं और सरकार का पूरा सहयोग करते हैं कि इनको मुंह तोड़ जवाब दिया जाए, उनको खत्म किया जाए, नेस्तनाबूद किया जाए। कांग्रेस पार्टी ने एकजुट होकर अपनी सरकार को, भारतीय सेनाओं के ऊपर विश्वास जताया। पूरी ऑपोजिशन एक साथ थी। उसके बाद कांग्रेस पार्टी ने 3 वर्किंग कमेटी की मीटिंग की और एकजुटता दिखाई अपने भारत की सेना, सैनिकों और सरकार के साथ कि इन पाकिस्तान के जो मंसूबे हैं उनको करारा जवाब मिले। ऑफ सिंदूर हुआ, हमारी सेनाओं ने कमाल का काम किया, एयरफोर्स ने, आर्मी ने, नेवी ने कमाल का काम किया। जो भी उनको टारगेट दिए वो टारगेट को ध्वस्त करने का काम किया, खत्म करने का काम किया। 9 टारगेट उनको दिए और उन्होंने पीओके के अंदर जाकर उनको ध्वस्त किया। लेकिन पॉलिटिकल टॉप ब्रास जो थी, ये मिलिट्री ऑब्जेक्टिव था और उसके बाद जो पॉलिटिकल ऑब्जेक्टिव था, राजनीतिक ऑब्जेक्टिव, वो पूरी तरह से कहीं ना कहीं फेल होता दिखा। जिस तरह से ऑफ सिंदूर के अंदर सेनाओं ने 11 एयरफील्ड को उड़ा दिया, तमाम फौज जो है पाकिस्तान के टुकड़े करने में आमादा थी, लेकिन 10 अप्रैल को उनके पांव खींच दिए जाते हैं, उनको रोक दिया जाता है और एक अमेरिका की धरती से यूएस स्पॉन्सर्ड, ट्रंप द्वारा स्पॉन्सर्ड सीजफायर हमारे ऊपर लागू कर दिया जाता है। हमें यह मंजूर नहीं था। देश इंसाफ मांग रहा था, सेना तैयार थी, मौका भी था, समा भी था, दस्तूर भी था, लेकिन भारतीय सरकार ट्रंप के दबाव में कमजोर पड़ गई। यह हमें कतई मंजूर नहीं है, यह कतई मंजूर नहीं है। साथियों, ये सब हुआ, इसके बाद ऑफ सिंदूर खत्म हुआ और आज ये आंकलन करने का समय है कि इस दौरान हमने क्या खोया और क्या पाया। तो सही बात है कि आगे के लिए हमें लेसन्स भी लेने पड़ेंगे और उसके लिए कुछ सवाल हैं जो हमें पूछने पड़ेंगे और एक जिम्मेदार विपक्ष, ऑपोजिशन होने के नाते पूछना हमारा अधिकार है और आपका भी अधिकार है, 146 करोड़ लोगों का अधिकार है कि पहलगाम की घटना क्यों हुई। 40 मिनट तक वहां पर कोई पुलिस नहीं थी, पोस्ट नहीं थी, सिपाही नहीं था, पिकेट नहीं थी, कोई रीइंफोर्समेंट नहीं थी। 1.5 घंटे तक कोई सहयोग करने के लिए, साथ देने के लिए और उन लोगों को हॉस्पिटल पहुंचाने के लिए नहीं आया। क्यों नहीं आया? और वो 4 आतंकी कहां है, यह भी सवाल है, आज तक पता नहीं।
और जिस तरह से पुलवामा के, पठानकोट के हमलों के बाद के जो आतंकवादी थे, उनका कोई आज तक पता नहीं चला, कोई अकाउंटेबिलिटी नहीं है, कोई जिम्मेदारी नहीं है मिनिस्ट्री ऑफ होम की, इंटेलिजेंस ब्यूरो की, और जो इंटेलिजेंस फेलियर हुआ है उसकी कौन जिम्मेदारी लेगा? इस जिम्मेदारी को अमित शाह का मिनिस्ट्री ऑफ होम को लेनी पड़ेगी। ये हम 146 करोड़ लोग, ये लोग डिमांड करते हैं, कांग्रेस पार्टी पूछना चाहती है। और साथियों, हम ये भी पूछना चाहते हैं कि आपने 17 अप्रैल को मोदी जी की यात्रा होनी थी, वहां पर श्रीनगर में सिक्योरिटी कारणों से उसको रोक दिया गया और उसके 5 दिन बाद पहलगाम हुआ। इसका मतलब यह है कि आपके पास इंटेलिजेंस इनपुट थी, लेकिन आपने जमीन पर नहीं दी, जिसकी वजह से हमें नुकसान उठाना पड़ा। सवाल पूछा जाएगा, जिम्मेदारी लेनी पड़ेगी। फौज में किसी गलत कोई घटना हो जाती है तो कोर्ट मार्शल होता है। क्या ये लेफ्टिनेंट गवर्नर जे.एंड के जो जिम्मेदारी थी जिनकी सिक्योरिटी की, क्या उसका कोर्ट मार्शल हुआ? क्या मिनिस्ट्री ऑफ होम के किसी अधिकारी का कोर्ट मार्शल हुआ? क्या इंटेलिजेंस ब्यूरो के, आईबी के, रॉ के चीफ का किसी का कोर्ट मार्शल हुआ? क्या अमित शाह जी का इस्तीफा हुआ? होना चाहिए था, आपकी डिमांड है। इसीलिए कांग्रेस पार्टी ने कुछ सवाल रखे और इन सवालों के अंदर 4 टेररिस्ट कहां हैं, हमारे ऑपरेशनल सिक्योरिटी इंटेलिजेंस फेलियर क्यों हुए, हमारे सैनिक जब पूरी तरह से तैयार थे तो 150 ठिकाने थे आतंकियों के, उनमें से 9 को ही क्यों ध्वस्त किया गया? सेना को देते तो सेना पूरे के पूरे 150 को ध्वस्त कर देती। और आपने आज, इंदिरा गांधी जी ने 1971 में पाकिस्तान के अगर 2 टुकड़े किए थे तो आज हमारी सेनाएं ताकत रखती थी कि पाकिस्तान के 5 टुकड़े कर सकती थी, लेकिन मोदी जी आपने यह भी होने नहीं दिया। सवाल है और इसका जवाब देना पड़ेगा आपको। तो साथियों, जिस तरह से इस दौरान हमारी महिला अफसरों के बारे में किस तरह के बयान आए, उनके बारे में भी सवाल देना पड़ेगा। किस तरह से हमारे एक्सटर्नल अफेयर मिनिस्टर ने कहा, मोदी जी कहते थे टेरर और टॉक नहीं हो सकती, लेकिन जब एक्सटर्नल अफेयर मिनिस्टर ने कहा एट द स्टार्ट ऑफ ऑपरेशंस, मतलब कि ऑपरेशन शुरू करने से पहले, ऑपरेशन सिंदूर शुरू करने से पहले 6 और 7 की रात को 1:05 को ऑपरेशन सिंदूर लॉन्च किया गया। उससे पहले उन्होंने पाकिस्तान को बता दिया कि हम आ रहे हैं। हमने ऐसा ना देखा ना सुना। इसका जवाब देना पड़ेगा कि कितने हमारे लोगों का, जब हमारे सैनिकों का कितना नुकसान हुआ, हमारी सेनाओं का कितना नुकसान हुआ। इसकी जवाबदेही तय करनी पड़ेगी, जवाबदेही तय करनी पड़ेगी। तो साथियों, बहुत सारे सवाल हैं। इस जनसभा का, जय हिंद सभा जो 16 जगहों पर देश में हो रही है, ये पहला फेज है। इसमें बताया जाएगा कि हम सेना के साथ थे, हैं और रहेंगे। जब कभी भी सेना कोई भी ऑपरेशन करेगी तो हम करेंगे, उनके साथ देंगे, सरकार का भी साथ देंगे, लेकिन सरकार जो दबाव में आती है उस सरकार का साथ नहीं देना चाहिए। तो साथियों, जय हिंद सभाओं में आप एक-एक गांव में, गली में, कूचे में, जिले में, ब्लॉक में जाइए और बताइए कि हमारी सेनाओं ने बेहतरीन काम किया, लेकिन सरकार फेल हो गई। फौज 100% पास, सरकार 100% फेल। ये आपको मैसेज लेकर जाना है। साथियों, इसी से सभी जगह जाकर एम्बेसडर बनकर ये बातें बताइए, लेके जाइए, तिरंगे की मान सम्मान करिए, फौजियों का मान सम्मान करिए। ये है इस जय हिंद सभा का उद्देश्य। ये पहला फेज है। पूरे देश में हम जाएंगे और गांव-गांव में जाएंगे और कांग्रेस पार्टी का पूरा अगले साल भर का पूरा प्रोग्राम है हर जगह पहुंचने का, बड़े बड़े लीडर्स का हर जगह पहुंचने का। बहुत बहुत धन्यवाद, आपने यहां पर मौका दिया। जय हिंद साथियों, बहुत बहुत धन्यवाद। मेरे साथ एक नारा मैं बोलूंगा, सेना के सम्मान में। आप बोलेंगे कांग्रेस मैदान में, सेना के सम्मान में,
सेना के सम्मान में, हम तुम्हारे साथ हैं। सेना के सम्मान में जय हिंद, जय हिंद, जय हिंद, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय कांग्रेस। धन्यवाद। ఇరిగేషన్ శాఖ మంత్రులు సీనియర్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. గౌరవ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, హలో కర్నల్ చౌదరి గారు, ఏఐసిసి ఎక్స్ సర్వీస్ మెన్ సెల్ చైర్మన్ గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, హనుమంతరావు గారు, విజయశాంతి గారు, మధు యాష్కి గారు, అదేవిధంగా మరి జేవీర్ రెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు, శ్రీశైలం గౌడ్ గారు, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన హర్షవర్ధన్ రెడ్డి గారు, హరివర్ధన్ రెడ్డి గారు, ప్రియ మిత్రులారా, అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ నమస్కరిస్తూ ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిసిసి ద్వారా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయించడం జరుగుతుంది. ఈ మధ్య పెహల్గాంలో జరిగిన సంఘటన వినపడుతుందా మహేష్? బెటర్ యూ కెన్ హియర్ సంథింగ్. ఈ మధ్య పెహల్గాంలో జరిగిన సంఘటన, కాశ్మీర్లో, ఆ తర్వాత భారత పాకిస్తాన్ 4 రోజుల యుద్ధం, దాని పరిణామాలపై మన ఆర్మీకి, ఎయిర్ ఫోర్స్కి, నేవీకి, మన త్రివిధ దళాలకి సంఘీభావం తెలియజేస్తూ మొత్తం దేశం మన సైన్యం వెంబడి ఉందని ఒక సంకేతాన్ని ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని మన ఏఐసిసి దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో నిర్వహిస్తున్నది. పహల్గాం కాశ్మీర్లో జరిగిన సంఘటన అమానవీయమే కాదు, ప్రపంచంలో టెర్రరిస్ట్ యాక్ట్స్ లో అత్యంత క్రూరమైనది. మన అన్నలు, తమ్ముళ్ళు, భారతీయులని పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపించిన టెర్రరిస్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకి నేర్పించి, వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి కాశ్మీర్ లోపలికి పంపించిన పాకిస్తాన్ ఉగ్రవాదులు మన సోదర భారతీయులని 26 మందిని చంపడం యావత్ ప్రపంచం, సభ్య సమాజం మొత్తం ఖండించింది. కేవలం భారతదేశంలో అలజడి సృష్టించడానికి, భారతదేశంలో హిందూ ముస్లింల మధ్య విభేదాలు పెంచడానికి, కశ్మీర్ రాష్ట్రంలో తీవ్రంగా అలజడి పెంచడానికి పాకిస్తాన్ ప్రేరేపించిన ఉగ్రవాదం పెహల్గాం కాశ్మీర్ సంఘటన చెప్పి మొత్తం భారతదేశం ముక్త కంఠంతో ఖండించింది. ప్రపంచ దేశాలు ఖండించినాయి. ఈసారి పాకిస్తాన్కి సరి అయిన గుణపాఠం నేర్పించాలనే ఉద్దేశంతో భారత సైన్యం, భారత వాయుసేన, ఇండియన్ నేవీ పాకిస్తాన్కి దాడి చేసి వాళ్ళ ఉగ్రవాద హెడ్ క్వార్టర్స్, జైషే మహమ్మద్ కానీ, లష్కరే తోయిబా కానీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని
మరి పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది. భారత సైన్యం, భారత ఎయిర్ ఫోర్సు అత్యంత శూరత్వం, అత్యంత యుద్ధంలో నైపుణ్యం ప్రదర్శించి ప్రతి భారతీయుడు గర్వపడే విధంగా ప్రపంచంలోనే భారతదేశం అంటే ఏందో మన సైన్యం, మన ఎయిర్ ఫోర్స్ నిరూపించింది. పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్రవాద కేంద్రాలని భారతదేశం ఎయిర్ ఫోర్సు పూర్తిగా ధ్వంసం చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ కొన్ని నగరాలపై, కొన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేసెస్ పై కొన్ని దాడులు చేయడం జరిగింది. తిరిగి బుద్ధి చెప్పడానికి పాకిస్తాన్ ఆర్మీ మీద, పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ మీద మన సైన్యం, మన ఎయిర్ ఫోర్స్ దాడులు చేసి మట్టి కనిపించిన విషయం కూడా గుర్తుపెట్టుకుంటాం. ఆ తర్వాత పాకిస్తాన్ సైన్యం పూర్తిగా వాళ్ళు ఓడిపోయామనే దిశలో వారే ఫోన్ చేసి సీజ్ ఫైర్ అడగడం జరిగింది. ఈ విషయంలో భారతదేశంలో ప్రతి పౌరుడు, ప్రతి అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు మన సైన్యంతో, మన ఎయిర్ ఫోర్స్తో, మన నేవీతో మన సంఘీభావం తెలియజేస్తూ వారి వీరత్వం, శౌరత్వం, వారి యుద్ధంలో భారతదేశం యొక్క గౌరవం కాపాడి మనందరం గర్వపడే విధంగా ఏ విధంగా ముందుకు పోయినరో మనందరం మరి ప్రతి నిమిషం, ప్రతి గంట అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. నా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా చిన్న వయసులో, 16 ఏళ్ల వయసులో నేను సైన్యంలో చేరి చైనా బార్డర్లో, పాకిస్తాన్ బార్డర్లో అనేక సంవత్సరాలు యుద్ధ విమానాల పైలట్గా భారత సైన్యంలో పనిచేశాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మాజీ సైనికుడిగా మన అందరం గర్వపడే విధంగా మన సైన్యం ఈ యుద్ధంలో వారి శక్తి సామర్థ్యాలు నిరూపించారు. ఎప్పటికైనా మనం ఇక్కడ సురక్షితంగా ఉన్నామంటే మన బార్డర్, మన జవాను మన బార్డర్లో మన కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమై పనిచేస్తున్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారిని, గాంధీ కుటుంబాన్ని బీజేపీ పార్టీ వారి మీద అనవసరమైన, అసందర్భమైన విమర్శలు చేస్తున్న విషయం కూడా మనం ఈ సందర్భంగా ఖండించాలి. స్వతంత్ర భారతదేశం చరిత్రలో ఏదైనా కుటుంబం దేశాని కోసం త్యాగం చేసిందంటే గాంధీ కుటుంబం భారత సమైక్యతకి, సమగ్రతకి ప్రాణత్యాగం చేసిన కుటుంబాన్ని, వారికి దేశభక్తి లేదని అన్ని రకాలుగా వికారమైన, వికృతమైన బీజేపీ విమర్శలని మనం తిప్పికొట్టాలి. అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఎక్కువ సమయం తీసుకోకుండా ఈ సందర్భంగా ఈసారి మన సైన్యం ఏ విధంగా అయితే 1948లో, 1965లో, 1971లో భారతదేశం పాకిస్తాన్ని మట్టి కరిపించింది, అదేవిధంగా ఈసారి కూడా ఈ 4 రోజుల యుద్ధంలో కూడా మన సైన్యం, మన ఎయిర్ ఫోర్సు, మన నేవీ, మన అందరం గర్వపడే విధంగా పనిచేసినందుకు మనందరం కూడా వారికి సంఘీభావం, సపోర్టు, మద్దతు ఉండాలని కోరుకుంటూ అందరూ చేతులెత్తాలి. జై హింద్, జై హింద్, మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్, జై హింద్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు, వారి మిత్రబృందం అందరూ, ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్రులందరికీ, మీ అందరికీ కూడా నమస్కారాలు. పెద్దలు, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు,
ఆల్ ఇండియా ఎక్స్ సర్వీస్మెన్ చైర్మన్ రోహిత్ చౌదరి గారు, పెద్దలు గౌరవనీయులు, భారత్ సైన్యంలో పనిచేసిన తర్వాత రాజకీయాలకు వచ్చినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు గౌరవనీయులు హనుమంతరావు గారు, మధు యాష్కి గారు, విజయ శాంతి గారు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, సైన్యంలో పోరాడి విరమణ చేసి వాళ్ళకు వచ్చినటువంటి యోధులందరూ కూడా నమస్కారాలు. పాకిస్తాన్తో విరోచితంగా పోరాడి ధైర్య సాహసాల్ని చూసినటువంటి సైనికులందరికీ కూడా సెల్యూట్, వందనాలు. పహల్గాంలో జరిగిన సంఘటన తర్వాత మన సైనికులు విరోచితంగా ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడి పాకిస్తాన్ ఆధీనంలో ఉన్నటువంటి తీవ్రవాద సంస్థల్ని ఛేదించడం జరిగింది. మిత్రులారా, పహల్గాం సంఘటన జరిగిన 3వ రోజున హైదరాబాదులో ఇందిరాగాంధీ విగ్రహం దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాదాపు 100 దేశాల ప్రతినిధులు కొవ్వొత్తుల ర్యాలీ చేసి ఆనాడు ఇందిరాగాంధీ గారిని స్మరించుకోవడం జరిగింది. కారణం, శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా చేసిన యుద్ధంలో భారతదేశం విజయం సాధించడమే కాకుండా ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ను సృష్టించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారిది. ఇలా బీజేపీ నాయకులు తన గురువులుగా పోల్చుకునే వాజ్పేయి గారు పార్లమెంట్ సాక్షిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని అపర కాళీమాతగా సంబోధించినటువంటి సందర్భం. ఇలా నెహ్రూ, ఇందిరాగాంధీ మొదలుకొని ఇవాళ మన నాయకుడు రాహుల్ గాంధీ వరకు ప్రాణాలు లెక్క చేయకుండా ధైర్యంగా దేశం కోసం పోరాడుతున్న సందర్భం. మిత్రులారా, ఈ దేశం ఒకటిగా ఉండాలని, అఖండంగా ఉండాలని రాహుల్ గాంధీ గారు పోరాడుతూ ఉంటే సైన్యం విరోచితంగా పోరాడుతున్న సందర్భంలో ట్రంప్ మాటలకి తలొగ్గి తోక ముడిచిన బీజేపీ నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తూ తన తప్పిదాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న ఈ వేళ ఇవాళ జైహింద్ సభ హైదరాబాద్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకు నిర్వహిస్తూ ఉన్నాం? దేశం మనందరిది. రాజకీయాలకు అతీతంగా ఇవాళ సైన్యంతో మనమందరం కూడా బాసటగా నిలవాలి, వారికి సంఘీభావం తెలపాలి, భవిష్యత్తులో మీతో మేము ఉన్నామని చెప్పడానికి ఇలా రాహుల్ గాంధీ, ఖర్గే ఆదేశాల మేరకు హైదరాబాదులో ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు వచ్చినారు మీకు సందేశం ఇవ్వటానికి, ఈ దేశంలో జరుగుతున్నట్టు కుల్చిత రాజకీయాలకు వివరించడానికి. మిత్రులారా, జైహింద్ సభ మనందరికి ఒక స్ఫూర్తి. ఈ జైహింద్ సభ ద్వారా విరోచితంగా పోరాడిన సైనికులందరికీ కూడా మనమందరం చేతులెత్తి జై కొట్టాల్సిన అవసరం ఉంది. వీర సైనికులకి సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. అందరం కూడా జై జవాన్ అని నినాదాలు ఇచ్చి చేతులెత్తాల్సిందిగా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. జై జవాన్, జై జవాన్, జై జవాన్, జై హింద్. ఏఐసిసి ముఖ్య నాయకురాలు, నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. हमारे बीच में इस जय हिंद सभा में उपस्थित सभी सम्मानित कार्यकर्ता बंधुओं, बहुत ही सम्मानित पदाधिकारी साथियों, भाइयों बहनों और मंच पर उपस्थित प्रदेश कांग्रेस कमेटी के सम्मानित अध्यक्ष भाई महेश गौड़ जी, हमारे बहुत ही सम्मानित, बहुत ही कर्मठ हमारे मुख्यमंत्री जी सम्मानित श्री रेवंत रेड्डी जी, हमारे बीच में उपस्थित
हमारे बीच में उपस्थित ऑल इंडिया से सर्विसमैन सेल के अध्यक्ष आए श्री रोहित चौधरी जी, हमारे बीच में उपस्थित कैबिनेट में मंत्री परम आदरणीय श्री उत्तम रेड्डी जी, भाई पोन्नम प्रभाकर जी, आदरणीय श्रीधर बाबू सर, हमारे बीच में उपस्थित एआईसीसी से हमारे वरिष्ठ साथी रहे हनुमंतराव जी, मधु यास्की गौड़ जी, हमारे भाई संपत जी, हमारे तमाम एमएलए और एमएलसी साथीगण, जिला कांग्रेस कमेटी के अध्यक्षगण, और मुझे बताया गया है कि इस कार्यक्रम के समायोजन में जिन साथियों ने बहुत मेहनत की है, ऐसे हमारे हरिवर्धन रेड्डी जी, हनुमंत रेड्डी जी, श्रीशैलम गौड़ जी, हमारे साथी वज्रेश यादव जी, भूपति रेड्डी जी, परमेश रेड्डी जी, बंडी रमेश जी और हनुमंत राव जी, हमारे तमाम सभी साथीगण और हमारे तमाम सभी मोर्चा संगठन के डिपार्टमेंट्स के साथीगण। साथियों, हमारे सामने आज की ये जो सभा है, मैं बहुत लंबी बात आपके सामने नहीं रखूंगी। हमारे माननीय मुख्यमंत्री जी आपसे आपकी भाषा में बात करेंगे और अच्छी से जो उद्देश्य है उसके बारे में बताएंगे। लेकिन मैं आपके सामने 3 बात रखना चाहती हूं जो देश के सामने परिस्थितियां हैं। आतंकवाद से अगर कोई दल सबसे ज्यादा लड़ा, अगर किसी दल ने अपने शीर्षस्थ नेताओं को आतंकवाद से लड़ते हुए इस देश की एकता और अखंडता के लिए समर्पित किया, तो वो कांग्रेस पार्टी है। चाहे शहादत इंदिरा जी की हो, चाहे अपने सीने में 36 गोलियां झेलने की बात हो, चाहे स्वर्गीय नेता राजीव जी की बात हो, चाहे हमारे पंजाब के उस वक्त के मुख्यमंत्री सरदार बेअंत सिंह की और हितेश्वर साइकिया जी जो असम के मुख्यमंत्री थे उनकी बात हो, ये सब वो शीर्ष नेता हैं जिन्होंने इस देश को इकट्ठा रखने के लिए अपने प्राणों का बलिदान दिया। जब लाल बहादुर शास्त्री जी से ये पूछा गया कि आप पाकिस्तान के कमांडर तो 6 फुट के हैं, और ये माना जाता था और ये सच भी था कि लाल बहादुर शास्त्री जी का जो उनकी हाइट थी वो कम थी, तो जब उनसे पत्रकारों ने पूछा कि आप पाकिस्तान के जो राष्ट्रपति हैं, जो सेना का भी काम देखते हैं, जिनकी हाइट बहुत ज्यादा है, उनसे आप कैसे संवाद करेंगे? तो उन्होंने कहा कि वो मुझसे झुककर बात करेंगे और मैं सर उठाकर बात करूंगा। ये भारत की परंपरा है और इस परंपरा में सेना को हमेशा राजनीतिकरण से दूर रखा गया है। सेना का कभी राजनीतिकरण नहीं हुआ, सेना में कभी सांप्रदायिकता नहीं रही। सेना में हमेशा इस बात की कोशिश की गई कि वो राजनीति से, राजनीतिक हथकंडों से आजाद होकर इस देश के सीमाओं की रक्षा के लिए लड़ाई लड़े। और हम अपने सभी शहीद, पहलगाम के हमले के बाद हुए जो सिविलियंस शहीद हुए और जो सेना के लोग शहीद हुए, उनको नमन करते हैं, उनके आगे अपना सर झुकाते हैं। तो क्या सवाल यह है कि किसी से नफरत किए बगैर किसी से लड़ाई लड़ी जा सकती है क्या? तो मैं इतना ही कहना चाहती हूं, किसी से लड़ाई लड़ने का मतलब किसी से नफरत करना नहीं है। नेहरू जी से देश की आजादी के बाद वो इंग्लैंड गए, तो इंग्लैंड के उस वक्त के वो नेता जिनके आगे ये लोग बहुत लड़ते थे, वो उस वक्त सत्ता में थे, और उन्होंने उनसे पूछा कि ऐसा कैसे है कि आप हमसे नफरत नहीं करते? हाउ इज इट दैट यू डोंट हेट अस? नेहरू जी ने कहा कि वी हैव बीन ट्रेन्ड बाय अ पर्सन टू नाइदर हेट यू नॉर फियर यू।
हम एक ऐसे व्यक्ति से प्रशिक्षित हैं, उनका इशारा गांधी जी की ओर था, जिनसे हमने सीखा कि किसी से नफरत भी मत करो और किसी से डरो भी मत। तो वो क्या परिस्थितियां थी कि पहलगाम के बाद जब पूरा देश इकट्ठा था, जब पूरे देश की सेना संकल्पित थी, कार्रवाई चल रही थी, तब सीज फायर की घोषणा हो गई। तो तब हमको उस नेता की याद आती है। इतिहास रचने वाले बहुत से नेता होंगे, लेकिन दुनिया का भूगोल बदलने वाली नेता स्वर्गीय इंदिरा जी थी, जिन्होंने हमारा पड़ोस का भूगोल बदलकर हमको दिया। तो ये जो आज कोशिश हो रही है, तो हमारे सामने सवाल है, वो आतंकवादी अब तक पकड़े क्यों नहीं गए? ऐसा कैसे हुआ कि उन आतंकवादियों को हम लोग आज तक उनकी कोई खोज खबर नहीं ले पाए? जब हमारी पूरी सेना लड़ने के लिए तैयार थी, तो ऐसा कैसे हुआ कि हम किसी दूसरे मुल्क के दबाव में आकर हमने सीज फायर किया? तो इंदिरा जी की याद आती है, जिन्होंने 71 की लड़ाई में सामने से जब फ्लीट 7 भेजने की धमकी मिली, तो भी वो उसके आगे झुकी नहीं, अमेरिकी चौधराहट के सामने झुकी नहीं, और उन्होंने किसी और की चौधरी होने को स्वीकार नहीं किया, और अपने आप को झुकाए बगैर एक इतिहास की रचना की। तो आज हम आखिरी बात इतना ही कहना चाहते हैं कि इन्होंने व्योमिका जी और बहन सोफिया जी को आगे रखकर पूरी बात रखी। इनको विश्वास रहा हो या ना रहा हो, देश की गंगा जमनी तहजीब पर हमको विश्वास है कि इस देश के लिए अल्बर्ट एक्का ने अपनी शहादत दी है, तो अब्दुल हमीद ने भी शहादत दी है, और उन दोनों को परमवीर चक्र मिला है। परमवीर चक्र सोमनाथ शर्मा को भी मिला है। और भारत इस इतिहास को याद रखता है कि यहां अगर राम प्रसाद बिस्मिल में शहादत दी है, तो अशफाकुल्ला खान ने भी शहादत दी है। यह वही देश है जहां पर हमको विश्वास है कि हमारा जो सद्भाव का रास्ता है, सांप्रदायिक सद्भाव का रास्ता, वो इस देश को इकट्ठा रखने का रास्ता है, और वही हमारे देश को, उसकी सरहदों को ऊंचा बनाता है। और हमें पूरा विश्वास है कि आने वाले समय में इस देश के नागरिक एक होकर न इस सेना के सांप्रदायिकरण को स्वीकार कर सकते हैं, न ही हमारी सरहदों को जो लोग मिटाने की कोशिश करते हैं, उनके मंसूबों को कभी कामयाब होने देंगे। हमें पूरा विश्वास है कि इस देश की सरहद को इकट्ठा रखने के लिए हमारे देश के लोग आगे बढ़ चढ़कर जो मेहनत करते हैं, जो अपना खून पसीना बहाते हैं, उस परंपरा को जिंदा रखेंगे। लेकिन इन हुक्मरानों को सवाल का जवाब तो देना पड़ेगा कि वो क्या परिस्थितियां थी कि उन्होंने घुटने टेके, वो क्या परिस्थितियां थी कि आज तक माननीय प्रधानमंत्री जी को समय नहीं मिला कि जम्मू में, पुंछ में, जहां जहां पर फायरिंग में बहुत आम लोग, छोटे छोटे बच्चे असमय चले गए, उनका आंसू पोंछने के लिए अगर कोई गया तो वो राहुल गांधी है, वो नरेंद्र मोदी जी नहीं गए। ये उनको अपने मन की बात में जरूर बताना चाहिए कि उनके पास उसके लिए समय क्यों नहीं था। साथियों, क्योंकि ये देश का किसका सवाल था, पूरा विपक्ष एक साथ आया, पूरे विपक्ष ने चाहा कि पूरा देश इकट्ठा होकर लड़े, लेकिन उसका भी अगर कोई राजनीतिक उपयोग होता है तो हमारे सामने सवाल उठता है। वो मंत्री जो ये कहते हैं सोफिया के लिए कि ये तो उन्हीं की बहन थी, उनको उनके विचार पर अफसोस करना बनता है कि ये कैसी मानसिकता है कि जो इस देश के लिए आगे बढ़कर बहनें लड़ाई लड़ने के लिए आए, उनको हम आतंकवादियों के साथ अगर जोड़कर देखते हैं तो इससे ज्यादा शर्मिंदगी की और कोई बात नहीं हो सकती। हम सब मिलकर इस देश के लिए राहुल जी के नेतृत्व में संविधान की रक्षा के साथ, संविधान में जो अधिकार हैं उसके साथ, और हमारे तमाम सेना के शहीदों के
प्रति नमन करते हुए, हमारे फोर्सेस के प्रति अपनी आस्था को जाहिर करते हुए इस सभा को आप सबके सामने रखा गया। इसको लेकर हम आगे भी और गांव-गांव में जाने का प्रयास करेंगे। बहुत बहुत धन्यवाद। जय हिंद, जय भारत, जय जगत। తెలంగాణ ప్రజల యొక్క అభిమాన నాయకుడు, ప్రజల కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి నాయకుడు, మన అందరి ప్రియతమ నాయకుడు, ప్రియతమ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. మిత్రులారా, ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏఐసిసి ఆదేశాల మేరకు భారత్ జోడో యాత్ర చేసిన రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు పహల్గాంలో జరిగిన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అమాయకులైన భారతీయులను పొట్టన పెట్టుకొని మన సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించే విధంగా ఉగ్ర దాడి చేసిన నేపథ్యంలో శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు జై హింద్ ర్యాలీని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని జిల్లా నాయకత్వం అంతా కూడా అద్భుతంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఏఐసిసి ఇన్ఛార్జ్ సోదరిమణి మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా ఏఐసిసి ఎక్స్ ఆర్మీ సెల్ చైర్మన్ రోహిత్ చౌదరి గారు, అదేవిధంగా భారత సైన్యంలో పైలట్గా పనిచేసి సరిహద్దుల్లో పరిస్థితులను అంచనా వేయగలిగి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవలు అందించాలి, ఈ తెలంగాణ ప్రజలే నా కుటుంబ సభ్యులు అని ఈరోజు మంత్రివర్గ సభ్యులుగా పనిచేస్తున్న పైలట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మిత్రులు శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖలో వివిధ హోదాలలో పనిచేస్తున్న నాయకులు, అదేవిధంగా ప్రాణ సమానులైన మేడ్చల్ మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ సైనికులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మిత్రులారా, చాలా సంతోషం. ఆనాడు 2019 శాసనసభ ఎన్నికల్లో ఆనాటి ప్రభుత్వం కుట్ర చేసి కొడంగల్లో ఓడిస్తే మల్కాజ్గిరి నియోజకవర్గంలో 14 రోజుల్లోనే మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే
ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు మీ అభిమానాన్ని గుండెల నిండా నింపుకొని పార్లమెంటుకు వెళ్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా నియమించి తెలంగాణ రాష్ట్రానికి సోనియా గాంధీ గారు ఆశీర్వదించి పంపించారు. ఆనాడు మీరు గుండెల్లో పెట్టి చూసుకున్న మీ అభిమానం ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడ్డాడు అంటే దీనికి కారణం మీ అభిమానం, మీ శ్రమ. ఆనాటి ఎన్నికల్లో మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు గెలిపించారు కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మీ ముందల నిలబడ్డాను. మల్కాజ్గిరి మిత్రులు కార్యకర్తల యొక్క త్యాగాన్ని ఎల్లకాలం గుర్తుపెట్టుకుంటా ఈరోజు దేశంలో నాయకత్వ సమస్య ఉద్భవించినప్పుడు ఈ దేశం మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు భారతీయులను అమాయకులను పొట్టన పెట్టుకున్నప్పుడు మనమందరం ఈ దేశ ప్రధానమంత్రికి ఈ దేశ వీర సైనికులకు అండగా నిలబడాలని రాజకీయాలకు అతీతంగా ఆనాడు పహల్గాంలో చనిపోయిన వామరులకు మనం క్యాండిల్ ర్యాలీ తీసి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం. ఆనాడు మనమందరం వేలాదిగా నక్లెస్ రోడ్డులో ర్యాలీ నిర్వహించి ప్రధానమంత్రికి కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట చెప్పినాం. భారతీయుల గుండెల్లో తుపాకీ తూటాలు దించిన ఒక్కడు కూడా బతికి ఉండొద్దు. ప్రేరేపించిన దేశం ప్రపంచం ముఖ చిత్రంలో ప్రపంచం పటంలోనే పాకిస్తాన్ కల్పించొద్దు. నువ్వు తూడ్చిపెట్టు. 4 కోట్ల తెలంగాణ ప్రజలు నీకు అండగా నిలబడతారని నక్లెస్ రోడ్డు మీద నుంచి మనము వారికి మద్దతు పలికినాం. ఆనాడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారు, మీనాక్షి నటరాజన్ గారు ఒక్కరే చెప్పారు, దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనందరం కలిసి ఉండాలి. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, దేశ భద్రతకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు 140 కోట్ల మంది ఏకమై మన మీద దండెత్తే వారిని తుద ముట్టించే వరకు మనం అందరం కలిసికట్టుగా ఉండాలి. మనం కలిసి పోరాడాలి. ఈ దేశాన్ని గెలిపించుకోవాలి. సైన్యానికి అండగా నిలబడాలి అని మనకు ఉద్బోధించారు. ఆ ఉద్బోధనలతో మనమందరం దేశంలో ప్రధానమంత్రికి, ప్రభుత్వానికి అండగా నిలబడ్డాం. ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలన్నా వద్దా, పాకిస్తాన్ను ఏ విధంగా ఎదుర్కోవాలి అని ప్రధానమంత్రి అఖిలపక్షం పిలిస్తే అఖిలపక్ష సమావేశానికి రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు హాజరయ్యి సంపూర్ణంగా విశ్వాసం ప్రకటించడమే కాదు సంపూర్ణమైన మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రకటించారు. ఆనాడు మనం చెప్పినాం, ఇక్కడ తెలంగాణ నడిగడ్డ మీద నుంచి ఇందరమ్మ సాక్షిగా చెప్పడమే కాదు పార్లమెంటులో అఖిలపక్ష సమావేశంలో మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పిండ్రు, ఇది ఒక అవకాశం మన మీద దాడి చేసిన పాకిస్తాన్కి గుణపాఠం చెప్పడానికి. మీరు విజృంభించండి, సైనికులకు స్వేచ్ఛనివ్వండి, ఆక్రమించుకున్న కాశ్మీర్ను తిరిగి పొందాలి, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను తిరిగి భారతదేశంలో విలీనం చెయ్యాలి, పాకిస్తాన్కు గుణపాఠం చెప్పాలి, మేము అండగా నిలబడతాం, నువ్వు యుద్ధం చెయ్యి అని నరేంద్ర మోడీ గారికి చెప్పింది. మరి ఈరోజు నేను అడుగుతున్న మిత్రులారా, ఆనాడు యుద్ధం చేయాలనుకున్నప్పుడు, ఆనాడు మన దేశం మీద, మన పౌరుల మీద దాడి చేసినప్పుడు అఖిల పక్షాన్ని పిలిచి అన్ని ఆలోచనలు చేసి ఆనాడు మా అందరి మద్దతు తీసుకున్నాడు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మేము అండగా నిలబడి, మీరు యుద్ధం చెయ్యండి, మేము అండగా నిలబడతాం, మేము సమర్థిస్తాం రాజకీయాలకు అతీతంగానే కాంగ్రెస్ పార్టీ ఆనాడు స్పష్టంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్పడం జరిగింది. 4 రోజులు యుద్ధం తర్వాత మరి ఏమి జరిగిందో, ఎవరు బెదిరించిండ్రో, ఎవరు లొంగ తీసుకున్నారో, ఎవరికి ఎవరు లొంగిపోయినరో మనకు తెలియదు. కానీ అర్ధాంతరంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బయటకు వచ్చి నేను యుద్ధాన్ని ఆపేసిన, భారత్ను బెదిరించిన అని ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చింది అని అంటే, ఈ దేశ ప్రధానమంత్రి యుద్ధం చేయాలనుకున్నప్పుడు, పాకిస్తాన్ మన మీద దాడి చేసినప్పుడు పార్లమెంటులో అఖిల పక్షాన్ని పిలిచి చర్చించాడు. మరి యుద్ధం ఆపాలనుకున్నప్పుడు ఎందుకు అఖిల పక్షాన్ని పిలువలేదని నేను అడుగుతున్న ఈ దేశ ప్రధానమంత్రిని.
ఆనాడు నీకు అవసరమైనప్పుడు మమ్మల్ని పిలిచినావు, మమ్మల్ని అండగా నిలబడ్డమన్నావు. మేము సైనికులను, అమరులైన భారతీయులను దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు అతీతంగా మోడీకి, బీజేపీకి అండగా నిలబడ్డాం. కానీ కాల్పులు ఆపినప్పుడు, యుద్ధం విరమించినప్పుడు మీరు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు, అందరితో ఎందుకు సంప్రదించలేదని ఈరోజు ఈ జై హింద్ ర్యాలీ సందర్భంగా నేను వారిని అడగదలుచుకున్నా. మిత్రులారా, నాయకత్వం అంటే ఆశామాషి కాదు, యుద్ధం అంటే ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, మైకులో పెద్ద పెద్ద సంభాషణలు చెప్పుడు కాదు. యుద్ధం అంటే ధైర్యం ఉండాలి, యుద్ధం అంటే వెన్నెముక ఉండాలి, యుద్ధం అంటే యుద్ధ తంత్రం ఉండాలి, యుద్ధ నీతి ఉండాలి, గుండెల్లో ధైర్యం ఉండాలి. గుండెల్లో ధైర్యం ఉన్న నాయకుడే యుద్ధాన్ని గెలిపిస్తాడు, యుద్ధ తంత్రాన్ని పన్నగలుగుతాడు. అందుకే ఇవాళ తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెలో, భారతదేశం నలుమూలల 140 కోట్ల ప్రజలు ఇవాళ ఆనాటి ఇందిరమ్మని గుర్తు చేసుకున్నారు. 1967లో చైనా అతి తెలివితేటలు ప్రదర్శించి భారతదేశం మీద యుద్ధం ప్రకటించింది. ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తిప్పి కొట్టడమే కాదు, చైనాను ఓడించి మోకాళ్ళ మీద కూసబెట్టి చైనాకు గుణపాఠం చెప్తే మొన్న జరిగిన చైనా దురాక్రమణ 4000 స్క్వేర్ కిలోమీటర్లు ఈరోజు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. కర్నల్ సంతోష్ బాబు సూర్యాపేట కోదాడ బిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గానికి సంబంధించిన కర్నల్ మన ఆర్మీ జవాన్ను చైనా పొట్టన పెట్టుకుంటే కనీసం నరేంద్ర మోడీ గారు చైనాకు తిరిగి జవాబు చెప్పే పరిస్థితిలో లేరు. ఆనాడు చైనా మన సరిహద్దులు దాటితే ఇందిరాగాంధీ గారు తరమడమే, పొలిమేర్లు దాటే వరకు, సరిహద్దులు దాటే వరకు తరమడమే కాదు, చైనాను 1967లో ఓడించి ప్రపంచ దేశాలకు సందేశాన్ని ఇచ్చిండ్రు. భారత్ వైపు ఎవడు కన్నెత్తి చూసినా వాళ్ళ గుట్లు వీకుతాం, గోటీలు ఆడుకుంటామని చెప్పి ఇందిరమ్మ ఆనాడు నిరూపించి చైనాకు గుణపాఠం చెప్పింది. మిత్రులారా, 1971లో పాకిస్తాన్ దేశానికి అమెరికా అండగా నిలబడి భారతదేశాన్ని ఆక్రమించుకోవాలని భారతదేశం మీద యుద్ధం చేయడానికి ముందుకొచ్చారు. ఆనాడు ఆ సమయంలో ఇందిరాగాంధీ గారు అమెరికాలోనే పర్యటన చేస్తున్నారు. మన సైనికులు తిప్పి కొట్టి పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంటే అమెరికా ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరించారు. మీరు తక్షణమే యుద్ధం ఆపాలి, యుద్ధం ఆపకపోతే మేము పాకిస్తాన్కి మద్దతు ఇచ్చి మీ దేశాన్ని ఓడిస్తామని చెప్పి ఆనాటి అమెరికన్ ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ గారిని బెదిరిస్తే ఇందిరాగాంధీ గారు ఒకే మాట చెప్పింది, నా దేశాన్ని రక్షించుకునే గుండె ధైర్యం ఉంది, నాకు వెన్నెముక ఉంది, నీకు చేతనైతే పాకిస్తాన్ తరపున యుద్ధానికి రా, యుద్ధంలోనే తేల్చుకుందాం, నీ సంగతి ఏందో చూస్తా అని ఆనాడు ఇందిరాగాంధీ గారు గుండె ధైర్యంతోనే అమెరికా ప్రెసిడెంట్కు ధీటుగా జవాబు చెప్పడమే కాదు, 1971లో జరిగిన పాకిస్తాన్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడించడమే కాదు, పాకిస్తాన్ 2 ముక్కలు చేసి దేశాన్ని ఒక బంగ్లాదేశ్ దేశంగా, రెండోది పాకిస్తాన్ దేశంగా ఇందిరాగాంధీ గారు విడగొట్టారు. ఆనాడు పాకిస్తాన్ మన మీద దాడి చేయాలనుకుంటే ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పాకిస్తాన్ యుద్ధంలో ఓడించడమే కాదు, పాకిస్తాన్ని 2 ముక్కలు చేసి బంగ్లాదేశ్ పాకిస్తాన్గా విడగొట్టి భారతదేశం వైపు కన్నెత్తి చూస్తే బొంద పెడతామని ఇందిరాగాంధీ గారు నిరూపించిన నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ, మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అందుకే ఆనాడు నెక్లెస్ రోడ్లో నేను చెప్పిన, నరేంద్ర మోడీ గారు మీకు ఒకవేళ ఆలోచన లేకపోతే, మీకు ఒకవేళ ఏ విధంగా పాకిస్తాన్ ఓడించాలని అర్థం కాకపోతే ఆనాటి అపరకాలి ఇందిరమ్మను ఆదర్శంగా తీసుకో, ఇందిరమ్మకు దండం పెట్టి బయలుదేరు, ఇందిరమ్మ మహిళా శక్తిగా అపరకాలిగా నీకు అండగా ఉంటుంది. ఇందిరాగాంధీ గారు చూపించిన మార్గంలో నువ్వు పాకిస్తాన్తో యుద్ధం చెయ్యి, 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను నీకు అండగా నిలబడతా అని చెప్పిన. ఆనాడు అందరికంటే ముందు అమరులైన చనిపోయిన పహల్గాం చలో చనిపోయిన భారతీయులకు క్యాండిల్ ర్యాలీ తెలంగాణ రాష్ట్రం మొట్టమొదట ర్యాలీ నిర్వహించింది. అదేవిధంగా యుద్ధం మొదలైన తర్వాత
కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీకి అండగా నిలబడడానికి మొట్టమొదటి తిరంగా ర్యాలీ తీసి వేలాది మంది సైనికులను పోలీసులను ప్రభుత్వ ఉద్యోగస్తులను నక్లెస్ రోడ్డు మీద కదం తొక్కించి ప్రధానమంత్రి మీరు యుద్ధం చేయండి మేము అండగా నిలబడతామని తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున మనం తిరంగా ర్యాలీ తీసి అండగా నిలబడ్డాం. మరి నేను ఇవాళ బీజేపీ నాయకులను అడుగుతున్నా, మీకు కొంచెమైన ఆలోచన ఉందా? మీ చీము నెత్తురు రక్తం ఎక్కడికి పోయింది? ఇవాళ పాకిస్తాన్ నుండి మన దేశంలో చొచ్చుకొచ్చి 26 మందిని పొట్టన పెట్టుకోవడమే కాదు, యుద్ధం నువ్వు ప్రకటిస్తే నీ యుద్ధంలో 36 మందిని కశ్మీర్లో మళ్ళీ పాకిస్తాన్ వాడే చంపితే మీరు మీ పార్టీ ఏం చేస్తున్నారు? గాడిద పళ్ళు దొమ్ముతున్నారా? నేను బీజేపీలను అడుగుతున్నా. ఇవాళ జరిగిన పరిణామాలు, ఈ దేశంలో బీజేపీ చేస్తున్న రాజకీయాలను ఈ దేశ ప్రజలు ఆలోచన చేయాలి. యుద్ధమన్నా దేశ భద్రతన్నా రాజకీయాలకు అతీతమని మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తే, యుద్ధమైనా యుద్ధ నీతైనా ఏదైనా మాకు రాజకీయమే, ఎన్నికల లబ్ధి అని ఈనాడు తిరంగా ర్యాలీ పేరు మీద నరేంద్ర మోడీ గారు బయలుదేరి కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నాడు. ఇది ఎక్కడి నీతి అని నేను బీజేపీ నాయకులను అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ను ఎందుకు విమర్శిస్తున్నారు? 67లో చైనాను ఓడించినందుకు విమర్శిస్తురా? 71లో పాకిస్తాన్ని 2 ముక్కలు చేసినందుకు ఓడిస్తురా? మొన్న జరిగిన పహల్గాం దాడిలో నీకు అండగా నిలబడి నీకు మద్దతు ఇచ్చి యుద్ధం చేయమని వీర తిలకం దిద్ది మేం పంపిస్తే నువ్వు బుద్ధిమంతుడికి సర్ది కడతానంట, బొడ్రాయి కాడ భోంచేసి బోర్ల బుక్కల వండుకున్నాంట. మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయాలి అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈరోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇవాళ బీజేపీ వాళ్ళకు ఏం చూసి తిరంగా ర్యాలీ చేస్తున్నారే? ఎవరి కోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారు? యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసిండ్రా? పహల్గాంలో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసిండ్రా? యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసిండ్రా? ఇవాళ దేనికోసం బీజేపీలు తిరంగా ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా. ఆనాడు పాకిస్తాన్ మీ మీదకి వచ్చినప్పుడు మేం కావాల్సి వచ్చిందా? ఆనాడు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశంలో అమాయకులను చంపినప్పుడు అఖిల పక్షం కావాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాల్సిన అవసరం కనిపించింది. కానీ ట్రంప్ బెదిరించంగానే నువ్వు యుద్ధాన్ని విరమించుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదని మేము సూటిగా అడుగుతున్నాం ఈ దేశ ప్రధానమంత్రిని. ఇది నీ సొంత వ్యవహారం కాదు, నీ పార్టీ వ్యవహారం కాదు, ఇది ఎన్నికల విధానం కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించిన విధానం. దేశ భద్రత విషయంలో యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం విరమించడం ద్వారా 140 కోట్ల భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టొచ్చి ఇవాళ గొప్పల కోసం ఉపన్యాసాలు బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు తప్ప ఈ దేశ భద్రత పట్ల వాళ్లకు పట్టింపు లేదు. పదే చెప్పేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను మేము సాధిస్తామని. ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళని, పీఓకేను గుంజుకోవద్దని ఎవరు చెప్పారు? మేమందరం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు 140 కోట్ల మంది మీకు అండగా నిలబడి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను గుంజుకో, పాకిస్తాన్ ఓడించమని చెప్పినాం. బెలూచిస్తాన్ విడగొట్టి ఇంకో దేశంగా ఏర్పాటు చేయమని చెప్పినాం. బెలూచిస్తాన్ విడదీసే శక్తి నీకు లేదు, పీఓకే తెచ్చే శక్తి నీకు లేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శించడం ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారని బీజేపీ నాయకులను నేను అడగదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈరోజు దేశంలోనే పెద్ద కంటోన్మెంట్ మన పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే ఈ దేశ భద్రతకు గుండెకాయ. ఈరోజు ఇక్కడున్న సైనికులే ఈ యుద్ధంలో పాల్గొని ఈ తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ తయారు చేసిన యుద్ధ విమానాలే ఈరోజు యుద్ధంలో దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టినాయి. మోడీ గారు తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది. ఎన్ని కూల్చిందో రాఫెల్ గురించి చెప్పమంటే ఈరోజు చర్చ లేదు. ఈరోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు మీరు జవాబు చెప్పండి. మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేలగూల్చిందో మీరు లెక్క చెప్పండి. గొప్పల కోసం వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఇవాళ రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నారు. అవి ఎందుకు నేలగూలినాయో
ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ ర్యాలీ ఎన్నికల కోసం కాదు, ఈ ర్యాలీ ఓట్ల కోసం కాదు, ఈ ర్యాలీ కాంగ్రెస్ పార్టీ కోసం కాదు, ఈ ర్యాలీ వేలాది మంది తరలి వచ్చింది ఈ దేశ సైనికుల యొక్క ఆత్మస్థైర్యాన్ని నిలబెట్టడానికి, ఆత్మ గౌరవాన్ని పెంపొందించడానికి. మన యుద్ధంలో పాల్గొన్న సైనికులు మా వాళ్ళు, మా ఆత్మ గౌరవం సైనికులకు మేము అండగా నిలబడ్డామని ఇవాళ మల్కాజ్గిరి పార్లమెంటు ప్రాంతంలో వేలాది మంది కదం దొక్కింది. సైనికులకు అండగా నిలబడడానికి, యుద్ధాన్ని విరమించడం ద్వారా సైనికుల ఆత్మ గౌరవాన్ని, ఆత్మస్థైర్యాన్ని బీజేపీ దెబ్బతీస్తే ఆ సైనికులకు అండగా నిలబడడానికి ఇవాళ వేలాదిగా మనము ఈరోజు బయటకు వచ్చి సైనికులకు అండగా నిలబడ్డాం. అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి ఎన్నికలు కాదు, దేశ భద్రత వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశ భద్రతకు నిలబడుతుంది. ఆడొకటి ఈడొకటి తలమాసినోడు కాంగ్రెస్ ఏం చేసింది అని అంటాడు. కాంగ్రెస్ ఏం చేసింది? దేశానికి స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ ఏం చేసింది? మహాత్మా గాంధీ గారు ఈ దేశం కోసం నేల కొరిగిండు. కాంగ్రెస్ ఏం చేసింది? ఈ దేశం కోసం ఇందిరాగాంధీ ప్రాణ త్యాగం చేసింది, ఈ తీవ్రవాదుల చేతుల్లో ప్రాణాలు అర్పించింది. కాంగ్రెస్ ఏం చేసింది? రాజీవ్ గాంధీ దేశాన్ని రక్షించడంలో ఈ దేశం కోసం సర్వం త్యాగం చేశారు. మోతీలాల్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేయడమే కాదు, నెహ్రూ 10 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు జైల్లో పెట్టినరు. వేల కోట్ల రూపాయల ఆస్తులు ఆనాడు దేశం కోసం సర్వం అంకితం చేశారు. ఇవాళ 75 సంవత్సరాల తర్వాత కశ్మీర్ నుంచి కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో, మంచు కొండల్లో పేద ప్రజల కోసం పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ ఈ దేశానికి నాయకత్వం ఇచ్చడానికి 75 ఏళ్ల తర్వాత సొంత ఇల్లు లేని నాయకుడు ఎవరైనా ఉన్నారు అని అంటే మన నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఇది కాంగ్రెస్ ఈ దేశం కోసం చేసిన త్యాగం అని చెప్పి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఇక మోడీ కాలం చెల్లిన రూపాయి, మోడీ రద్దయిపోయిన 1000 రూపాయల నోటు లాంటోడు ఈరోజు రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఈ దేశానికి అవసరం ఉన్నది. రాహుల్ గాంధీ లాంటి నాయకుడు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉంటే ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని అపరకాలి ఆదర్శ మార్గంలో నడిచి పాకిస్తాన్ 2 ముక్కలు చేసి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ని హిందుస్థాన్లో చేర్పించుండేవాడు రాహుల్ గాంధీ లాంటి వాడు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఇక్కడున్న మనం అందరం ఈ వేదిక మీద నుంచి ప్రతిజ్ఞ చేయాలి, ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ దేశానికి ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీ గారిని గెలిపించాలి. అప్పుడే ఈ దేశం యొక్క రక్షణ కాపాడుతుంది, ఈ దేశానికి మేలు జరుగుతుంది. అందుకే మిత్రులారా, ఈడున్న వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే, ప్రధానమంత్రి మోడీ వల్ల దేశ గౌరవం నిలబడదు, ఈ దేశాన్ని యుద్ధంలో గెలిపించడు. ఇందిరాగాంధీ గారి మనవడైన రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. వారు ప్రధానమంత్రి అయితేనే ఒక పక్కన పాకిస్తాన్, ఇంకొక పక్కన చైనాను యుద్ధంలో ఓడించి భారతీయుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాడు. ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మన అందరం పోరాటం చెయ్యాలి, మన అందరం కష్టపడాలి. మీరందరు సిద్ధమా? 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 సిద్ధమన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. జై హింద్, జై హింద్, జై హింద్. ధన్యవాదాలు మిత్రులారా. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ